హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే ఇదిగో ఇక్కడైతే మిషన్ అయితే ఇరుక్కుందనమాట. ఫ్రేమ్ అయితే ఇక్కడ తీసి మనమైతే దీన్ని రిమూవ్ చేయడానికి అయితే లేదు. వర్క్ అయితే ఇదిగోండి, ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది, బ్యాక్ నెక్ వచ్చేసి ఇది, ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది. ఇదిగోండి చూసారా, ఇట్లా అయితే ఇరుక్కుపోయింది. నేనైతే ఎలా తీస్తున్నానో మీరైతే చూడండి. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా సొల్యూషన్ ఉండిద్దో కొంచెం మీకు ఐడియా అయితే వచ్చిద్ది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి చట్రంలో ఇలా అయితే ఎల్లో కలర్ థ్రెడ్ కనిపిస్తుంది చూడండి. అదిగోండి లోపల దీని కింద అక్కడైతే థ్రెడ్ అయితే ఇరుక్కుంది. ఇప్పుడు మనం అయితే అది క్లీన్ చేసుకొని పైన వర్క్ అయితే కొనసాగించాలన్నమాట. వర్క్ అయితే పక్కకు పోకుండా మళ్ళీ స్ట్రైట్ గా అదే పొజిషన్ లో అయితే పెట్టుకోవాలి. దిల్లు దిల్లు చూసారా, అట్లా ఇరుక్కుపోయినప్పుడు ఇలా కట్టర్ తీసుకొని ఇలా చిన్నగా థ్రెడ్స్ ఇలా తీసుకోవాలన్నమాట. మన దగ్గర ఏదైనా ఫోన్ ఉంటే ఒక హ్యాండ్ తో ఫోన్ లైట్ వేసుకోవాలి, ఇంకో హ్యాండ్ తో ఫార్వర్డ్ చేయి మిషన్. దారం తీసేసాను, స్విచ్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే కొంచెం ఫార్వర్డ్ అయితే చేద్దాము. చూసారు కదా, వర్క్ సెకండ్ నీడిల్ అనమాట. దీంట్లో అయితే ఇరుక్కుంది కింద దానికి. చూసారా ఎంత థ్రెడ్ లోపల ఇరుక్కుందా, గట్టిగా ఉంది. లోపల అయితే చాలా ఉందన్నమాట. మిషన్ అయితే ఆన్ లోనే ఉంది. మీరంతా గుర్తుపెట్టుకోండి, మనం మిషన్ ఆఫ్ చేసేటప్పుడు మనం నీడిల్ అయితే ఆఫ్ చేయకూడదు. నీడిల్ ఆఫ్ చేస్తే మటుకు మనం కన్ఫ్యూజన్ లో పడ్డట్టే. నీడిల్ అయితే ఆఫ్ చేసుకోవద్దు. నేనైతే కొంచెం ఫార్వర్డ్ చేస్తున్నాను అనమాట. ఫార్వర్డ్ చేశాను, అయినా కానీ ఏమి కదలలేదు. ఇదైతే బాగా గట్టిగానే ఇరుక్కుంది. ఇక్కడ తీసి మనం క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ నీడిల్స్ ఉండడం వల్ల తీయడానికి అయితే కుదరదు. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు కూడా చేసుకోవడానికి యూజ్ అవుతుంది, చూస్తూనే ఉండండి. కొంచెం ఫార్వర్డ్ చేస్తున్నాను, కొంచెం కింద అయితే నేనైతే థ్రెడ్ అయితే క్లాత్ అయితే చినిగేలాగా ఉంది. ఇదైతే కొంచెం క్లాత్ అయితే చినిగేటట్టే ఉందన్నమాట. గట్టిగా అయితేనే ఇరుక్కుంది. ఇదంతా ఇప్పుడు ఇవే ఫ్రేమ్, ఈ 4 పక్కల. ఇదిగో ఇటు నుంచి మొత్తం ఫ్రేమ్ తీసి మళ్ళీ పెట్టేసుకున్నా. చూడు, నాకైతే అటు నుంచి సైడ్ నుంచి అయితే వల్ల కావట్లేదు. కింద ఎంత రిమూవ్ చేసినా రిమూవ్ అవ్వట్లేదు. మొత్తం తీసి మళ్ళీ పెట్టుకోవచ్చు వర్క్. మీరైతే ఇలా ఉన్నప్పుడు నీడిల్ అయితే ఆఫ్ చేసుకోవద్దు. చూసారు కదా, ఇదిగోండి థ్రెడ్ అయితే ఎంత బాగా ఇరుక్కుపోయింది, అందుకే రావట్లేదు కింద ఎంత క్లీన్ చేసినా గానీ. చూసారు కదా ఎంత లావున థ్రెడ్ ఇరుక్కుపోయిందో. చూసారు కదా, మొత్తం క్లీన్ అయితే చేసేసాను. ఫ్రేమ్ ఇప్పుడు ఎలా ఉందో అలా పొజిషన్ లో పెట్టేసి మనం ఫ్రేమ్ అయితే పెట్టుకోవాలి. మళ్ళీ ఇది ఒకసారి క్లీన్ అయితే చేసుకోవాలి. ఈ పార్ట్ అనేది దీంట్లో థ్రెడ్స్ ఇరుక్కోవడం వల్లే ఇలా జరుగుతూ ఉండిద్ది. ఇది క్లీన్ చేసుకుంటే ఇలా అయితే నేనైతే టిష్యూ పేపర్ పెట్టాను అనమాట. ఇదైతే పక్కకు జరగడం వల్ల దారం అయితే ఇరుక్కుంది.
మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మనకి ఒక స్క్రూ డ్రైవర్ లాంటిది అనేది ఇస్తారనమాట. నేనైతే పోగొట్టేశాను. వేరేది అయితే ఉపయోగించి దీన్ని అయితే తీయడానికి చూస్తున్నాను అనమాట. దాన్ని అయితే పోగొట్టకుండా జాగ్రత్తగా అయితే ఉంచండి. నాలా అయితే చేయకండి. బిల్లు బిల్లు నట్లు మటుకు జాగ్రత్త పెట్టుకోండి తీసిన తర్వాత. నేనైతే స్క్రూ డ్రైవర్ లేదు, ఎక్కడ పోగొట్టానో అయితే తెలీదు. ఇంకా రకరకాల వాళ్ళు ఇచ్చిన స్క్రూ డ్రైవర్లు అయితే నేనైతే ఎక్కడ తీసుకుంటున్నాను. కొత్తది తెచ్చేదాకా యూజ్ చేసుకోవాలి కదా. బ్యాక్ వెళ్ళకుండా ఎలా వెళ్ళిద్ది? లోపల థ్రెడ్స్ ఇలా గనక చూసారు కదా, ఎంత చెత్త ఇరుక్కుపోయిందో అస్సలు. దీనివల్ల మనకైతే థ్రెడ్ ఇలా ఇరుక్కుపోవడం ఇలా అయితే జరిగిద్ది అనమాట. దీన్ని మనం క్లీన్ చేసుకొని నీట్ గా చట్టం పెట్టుకుంటే అనమాట. చూడండి, అస్సలు చూసారా, పీస్ మీటర్ వస్తా చూడండి అలా వస్తుంది అనమాట. మై గాడ్, చూసారు కదండి ఎంత చెత్త ఇరుక్కుపోయిందో. అందువల్లే అనమాట దారాలు అయితే బాగా ఇరుక్కుంటున్నాయి. దీన్ని నీట్ గా క్లీన్ చేసుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. అలాగే కదండి, ఇదిగోండి చూడండి, ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలాగా మొత్తం క్లీన్ చేసిన తర్వాత నీట్ గా. సరేండి, స్క్రూ అయితే గట్టిగా బిగించుకోండి. ఇది గనక గట్టిగా బిగించుకుంటే బాగా సెట్ అయితేనే గనక వర్క్ బాగా నీట్ గా వస్తుంది, గుర్తుపెట్టుకోండి.
కొత్తగా చూస్తున్న వాళ్ళకి నా వీడియో అయితే బాగా యూజ్ అయ్యిద్ది. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. నేనైతే డిజైన్ ఎలా రన్ చేశానో చూస్తూనే ఉండండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మనకి గనక నీడిల్స్ అడ్డమైతే ఏ నీడిల్కి మీదకి జరుపుకోవాలంటే ఆ నీడిల్ మీదకి జరుపుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి ఏ నీడిల్ మీద వరకు జరుగుతుందో. మనం సేమ్ ఎలా ఉన్నదో అలా ఫ్రేమ్ అయితే సెట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు. ఫ్రేమ్ అయితే స్టిఫ్ గా బిగించుకోండి. అటువైపు ఫ్రేమ్ టేబుల్ ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా బిగించుకోవాలి. ఇది ఇనుపదే కాబట్టి స్టిఫ్ గానే ఉండిద్ది. ఇదిగోండి చూడండి, ఈ లూజ్ అయితే రాకూడదు మనకి. కింద టేబుల్ ఉండదు కాబట్టి బిగించుకోవడం కొంచెం కష్టంగా ఉన్నా మీరు జాగ్రత్తగా బిగించుకోండి. చూసారు కదా, ఇక్కడైతే ఎక్కడా కూడా కొంచెం కూడా ముడత రాలేదు. దీన్ని ముందుకి వర్క్ అయితే ముందుకు అనేసి మనం కొంచెం అదైతే ముందుకి అనేసి ఇంకొంచెం వర్క్ ముందు జరుపుకొని మనమైతే వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. కింద త్రాడం లేదు. కింద థ్రెడ్ పెట్టడం అయితే మర్చిపోయాను అనమాట. మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చింది. ఇదైతే మీరు అస్సలు మిస్ అవ్వకండి, మర్చిపోవద్దు. కింద అంతా బిగించి బాబిన్ పెట్టడం మర్చిపోయాను అనమాట మీకు వీడియో చేస్తూ. దాన్ని మళ్ళీ కట్ చేసుకొని రిమూవ్ చేసుకొని మళ్ళీ సేమ్ డిటో అనమాట. కొంచెం ఫార్వర్డ్ చేసుకొని ఫార్వర్డ్ पानी पानी आपको मिस నేనైతే ఆ ఫ్లవర్ అయితే పూర్తిగా వదిలేసి ఇంకొక ఫ్లవర్కి అయితే వచ్చాను అనమాట. ఆ చిన్న ఫ్లవర్ అయితే వేయకోకుండా ఈ ఫ్లవర్కి అయితే వచ్చి మిషన్ అయితే రన్ చేశాను అనమాట.
చూసారు కదా, కొంచెం ఫ్లవర్ అయితే ఇక్కడ వేయాల్సిన ఫ్లవర్ ఇక్కడ వేస్తుంది, గమనించారా? మన లీవ్స్ మీద వేస్తుంది. కాబట్టి మనం కొంచెం ఫ్రేమ్ని ముందుకి కనుక జరుపుకుంటే కొంచెం సైడ్కి కూడా, చూసారా ఇప్పుడు కరెక్ట్ పొజిషన్లో వేస్తుంది అనమాట. కొంచెం మన ఫ్రేమ్ అటు ఇటుగా అనుకుంటే సరిపోయింది అనమాట. మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే మీకు అర్థమయ్యే ఉండిద్ది ఎలా రిమూవ్ చేసుకోవాలా, ఎలా ఫ్రేమ్ సెట్ చేసుకోవాలి, ఎలా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలనేది. ఎవరికైనా డౌట్స్ ఉంటే మిషన్ గురించి అయితే ఎలా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా సొల్యూషన్ అంటే నాకైతే మెసేజ్ అయితే పెట్టండి. నేనైతే అందరికీ రిప్లై చేయడానికి చెప్తున్నాను. కొత్త డిజైన్స్ కోసం, కొత్త సొల్యూషన్స్, ప్రాబ్లమ్స్ ఇలా వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలో మీకు నేను చెప్తూనే ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉంచండి, కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ, బాయ్.